తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు వచ్చేసి 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 6, 7, 8 ఎకరాలు లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కొంతమందికి అయితే జమ కాలేదు. సో ఎవరికైతే ఇప్పటి వరకు ఒక ఎకరం లోపు కూడా 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు కూడా రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ ఈరోజు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారా చేయట్లేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులకు, ఎన్ని ఎకరాల రైతులకు ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు రైతులకు రైతు భరోసా డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో అన్నది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అర్హత సాధించినప్పటికీ పంట పండిస్తూ సాగు చేస్తున్నప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కావట్లేదో, జమ కానటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు, ఏడాదికి 2 సీజన్ల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్, ములుగు, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్, నర్సంపేట, అదేవిధంగా వరంగల్, మనకి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి వంటి అనేక రకమైన జిల్లాలలో ప్రాంతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని 6.5, 8.5 ఎకరాల లోపు ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసినప్పటికీ ఎవరికైతే జమ కానటువంటి రైతులు మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది వారి బ్యాంక్ ఖాతాలలో ఇటువంటి అప్డేట్ చేసుకున్నప్పుడు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయని మీరు ఇక్కడ గమనించగలరని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజున కీలకమైన అనేక రకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.